ఈరోజు ఎవరి ప్రార్థన వలన ఎవరికి లాభము చేకూర్చింది? ఎవరి ప్రార్థన వలన ఎవరికి లాభము చేకూర్చింది? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 21వ అధ్యాయము మొదటి నుండి 11, 12 వచనాలు మనము గమనిస్తే, పరిశీలన చేస్తే, ఇజ్రాయేలు ప్రజలు కాదేషు నుండి ఎదోమాకి, ఎదోమా నుండి ప్రిలరా వారు ప్రయాణము జరుగుతున్న సందర్భంలో ఎదోమా పొలిమేరల యొద్దనున్న హోరు అనే కొండ మీద మిరీబా నేల యొద్ద ప్రవేశించినప్పుడు అహరోను హోరు కొండ మీద చనిపోవడం జరుగుతుంది. అహరోను చనిపోయిన తరువాత మోషే ఇజ్రాయేలు ప్రజలను అతారీయుల అనే మార్గాన దక్షిణ దిక్కునున్న కనానీయుడైన ఆరాదు అనే రాజు ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆ రాజు ఇజ్రాయేలు ప్రజలతో యుద్ధము చేసి ఇజ్రాయేలు ప్రజలు కొందరిని చెరపట్టపోతూ ఉంటాడు. ఈ ఇజ్రాయేలు ప్రజలు యెహోవాకు మొక్కుకొని ఈ జనమును భక్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసిదమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పట్టణమునకు కనానీయులు అనేటువంటి వారు నివాసము చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఇజ్రాయేలు ప్రజలు హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గ మధ్యలో ఆయాసపడ్డారు. వారి ప్రాణములు సొమ్మసిల్లిపోయాయి. అప్పుడు వారు దేవునికిని మోషేకు విరోధముగా మాట్లాడడం జరిగింది. వారు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ అరణ్యములోన చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మలను తీసుకుని వచ్చావా? ఇక్కడ ఆహారము లేదు, ఇక్కడ మంచి నీళ్ళు లేవు, ఈ ప్రాంతములో చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహాయమవుతూ ఉంది అని చెప్పి నాయకుడైన మోషే మీదను దేవుని మీదను ఇజ్రాయేలు ప్రజలు సనుగులు సనిగారు. మానవుని యొక్క నైజం ఏంటంటే, ఎంత తిన్నా మానవునికి సంతృప్తి అనేది ఉండదు. మానవునికి ఎంత ఉన్నా ఇంకా కావాలి అనేటువంటి ఆలోచన మానవులకి ఉంటుంది. అంటే తృప్తి లేని బ్రతుకులు. సుఖము ఉన్నా ఇంకా సుఖము కావాలి, సంతోషము ఉన్నా ఇంకా సంతోషము కావాలి అనే ఆలోచన మానవులది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇజ్రాయేలు ప్రజలు
అన్నం ఉన్నప్పటికీ, నీళ్లు దొరికినప్పటికీ వీళ్ళు ఏమని దేవుని మీద విరోధంగా మాట్లాడుతున్నారంటే, ఇక్కడ అన్నము లేదు, ఇక్కడ నీళ్లు లేవు, ఈ చవిసారము కలిగిన ఈ అన్నము మా నోటిలోనికి దిగటము లేదు అని దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో దేవునికి కోపం వచ్చింది. మనుషులకు కోపం వస్తే పర్వాలా, మనుషులకు బాధ వస్తే పర్వాలా, ఈ మనుషులు దేవునికి కోపము తెప్పించారు. ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుని మీద, దేవుడు ఏర్పరిచిన దైవజనుడైన మోషే మీద నిందలు వేశారు. ఎప్పుడైతే వేశారో దేవుడు వారి మీదకి తాపకర్పమైన సర్పములను పంపించాడు. ఏం పంపించాడు? తాపకరమైన సర్పములు. 6వ వచనం చదవండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. గమనించండి, దైవజనుడైన మోషే మీద, సైన్యములకు అధిపతియగు యెహోవా మీద, అనగా దేవుని మీద ప్రజలు విరోధముగా మాట్లాడినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవునికి ఇష్టము లేని సనుగులు సనిగినప్పుడు దేవునికి కోపము రేగింది, దేవునికి బాధ కలిగింది. వారిని కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దేవుడు దాస్తే, ఆకలి వేయకుండా, దప్పిక వేయకుండా, కాలు వాచిపోకుండా, బట్టలు మాసికెళ్ళిపోకుండా, వర్షము పడినా, గాలి వేసిన ఎటువంటి నష్టము రాకుండా దేవుడు వారిని కాపాడితే, పోషిస్తే, రక్షిస్తే, ఆదరిస్తే, అటువంటి దేవుని మీద వీళ్ళు విరోధంగా మాట్లాడారు. అటువంటి దైవజనుడి మీద వ్యతిరేకంగా సనుగులో సనిగారు. దేవుడు ఏం చేశాడంటే వారి మధ్యకి తాపకరమైన సర్పములను పంపించాడు. ఆ సర్పములు వచ్చి వారికి కాటు వేసినప్పుడు వారు చనిపోయారు. చూసారా? కాబట్టి దైవజనుడి మీద, దేవుని మీద ఎప్పుడో సనగకూడదండి. మీరు సనిగారు, అవి సనిగిన వారి మీదకే నష్టము వస్తాయి. కాబట్టి జన్మలోనైనా నాకు దేవుడు ఏమి చేశాడు అనే మాట నోటులో నుంచి రానే రాకూడదు. నా బలము వలన, నా జ్ఞానము వలన నాకు సంపాదన పోషించుకున్నానే తప్ప నాకు దేవుడు ఏమి చేశాడు అన్నావనుకో, ఒక్క క్షణమే నువ్వు సంపాదించిన సంపాదన బుగ్గుపాలైపోతాయి. నీ ప్రాణం ఉన్నంత వరకు దేవునిని వెంబడిస్తున్న జనులారా, దేవుని మీద ఎన్నడను విరోధముగా మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఆ సర్ప వచ్చాయో, కరిచాయో, చనిపోయారో ఆ ప్రజలు మోషే యొద్దకు వచ్చారు. మోషే యొద్దకు వచ్చి, అయ్యా, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేశాం. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయనను వేడుకున్నారు. మోషే దగ్గరకు వచ్చారు. అయ్యా, దేవునికి నీకు విరోధంగా పాపము చేసాం, విరోధంగా మాట్లాడాం, సనిగం, తప్పు చేసాం, మమ్మలను క్షమించు. అయితే
ఈ సర్పములు తీసివేయమని దేవునికి ప్రార్థన చేయ. దైవజనుడు రెండు వైపులా ఉండగలడు. ఎలీషా బోడువాడన్నప్పుడు 40 మంది యవ్వన పిల్లలను ఎలుగుబంటి వచ్చి మింగే అంటే మింగేశాయి. గనురాల కుమారుడు జబ్బొచ్చి చచ్చిపోయినప్పుడు అదే ఎలీషా ప్రార్థన చేయగా దేవుని చేత ఎన్నిక చేయబడిన దైవజనుడు మోషే. వీరు మోషే మీదను దేవుని మీదను విరోధముగా మాట్లాడినప్పుడు సర్పములు వచ్చి కాటు వేసినందున చచ్చిపోయారు. ఇది చూచిన ప్రజలు, ఇది గమనించిన ప్రజలు మోషే దారి దగ్గరికి వచ్చి వారి తప్పిదములు వారు ఒప్పుకొని విడిచిపెట్టి, అయ్యా మా కొరకు దేవునికి ప్రార్థన చెయ్యి అన్నారు. అప్పుడు మోషే ఏం చేశాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 8వ వచనం చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టము. అప్పుడు హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ మోషే మీదైతే శనిగారో, ఏ మోషే దగ్గరైతే వచ్చి వారి పాపములు ఒప్పుకున్నారో, అదే దైవజనుడైన మోషే దేవుని తట్టు తన చేతులెత్తి, తన మనసునెత్తి, తన గొంతునెత్తి ప్రార్థన చేశాడో దేవుడు మోషేకు జవాబిచ్చాడు. మోషే, ఏ తాపకర్పమైతే సర్పము వచ్చి కాటు వేసిందో అదే సర్పముగా ఎత్తడి సర్పము. ఎప్పుడైతే వీరి దేవుని మీద మోషే మీద శనిగారో, వీరికి బుద్ధి కలిగించటానికి, వీరికి భయము పుట్టించటానికి, వీరి బ్రతుకులు సరిచేయటానికి, వీరి స్థితిగతులను మార్చటానికి దేవుడు ఏం చేశాడంటే తాపకరమైన సర్పములను పంపించాడు. ఎందుకంటే మానవుడు బుద్ధిహీనుడు, మానవుడు కృతజ్ఞత లేనివాడు, మానవుడు దేవుని భయము లేనివాడు, మానవుడు దేవుని కార్యాలు వెంటనే మర్చిపోయినటువంటి వాడు. ఈ మర్చిపోయిన మానవునికి బుద్ధి కలిగించటానికి, దైవ భయము కలిగించటానికి దేవుడు ఏం చేశాడంటే తాపకరమైన సర్పములను పంపించి కాటు వేశాడు. కాటు వేసిన వెంటనే వారు చచ్చిపోయారు. ప్రియులారా, ఆ ప్రజలు వచ్చి ఎప్పుడైతే వారి తప్పును వారు ఒప్పుకున్నారో, బ్రతిమాలారో, మోషే ఆ ఇజ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని మరలా బ్రతికించాడు. హల్లెలూయా. ఏ ఇత్తడి సర్పమును వారు చూచి బ్రతికారో, ఈరోజు నీవు నేను కూడా సిలువ వేయబడిన యేసును చూచి మన బ్రతుకులను దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎవరి ప్రార్థన ఎవరికి లాభము చేకూర్చిందంటే, మోషే ప్రార్థన ఇజ్రాయేలు ప్రజలు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించింది. ఈరోజు నేను అంటాను, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని బ్రతికించాలి. ఈరోజు నీ ప్రార్థన ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు చేసే ప్రార్థన నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక తండ్రిగా నువ్వు చేసే ప్రార్థన నీ ఇంటి వారికి క్షేమకరము కలగాలి. నీ ఒక తల్లిగా నీ బిడ్డల యోగక్షేమాలు చూచిన ఒక తల్లిగా నువ్వు కార్చిన కన్నీటి ప్రార్థన నీ ఇంటి వారికి లాభము చేకూర్చాలి. ఈరోజు నీ ప్రార్థనలో నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అసలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ప్రార్థనలు మీ పిల్లలకు
ఆశీర్వాదమో కాదో నాకు తెలియదు కానీ అసలు మీకు మీ ప్రార్థన కాపాడుతుందా? మీ ప్రార్థన మీకు మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కలుగు చేస్తుందా? అటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? చచ్చిపోయిన ప్రార్థనలు చేస్తా ఉన్నవా? చాలామంది చచ్చిపోయిన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన వలన మీకేమీ లాభము చేకూర్చదు. మీ బ్రతుకులో ఆ ప్రార్థన మార్చలేదు. ఒకడు ప్రార్థన చేస్తున్నాడో చూడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడో. కీర్తనల గ్రంథం 80వ సంకీర్తన 18వ చరణం చూడండి. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు అదే ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బ్రతికింపు. అంటే వాడి పరిస్థితి ఎలాగుంది? చచ్చినోడు లాంటి బ్రతుకుతో బ్రతుకుతున్నాడు. అటువంటి ప్రార్థనల వలన మీ కుటుంబాలకు లాభము చేకూర్చదు. అటువంటి ప్రార్థన వలన మీ పిల్లలకు ఆశీర్వాదాలు తీసుకురావు. అటువంటి ప్రార్థన వలన మీ ఇంటికి ప్రాకారములు వేయబడవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థన చచ్చిపోయిన ఇజ్రాయేలు ప్రజలు మరలా బ్రతికినారు. మోషే ప్రార్థన వారికి ప్రియులరా రక్షించుటకు, ప్రాణము ఇచ్చుటకు దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియులరా, ప్రార్థన అనే గుణము చాలా మంచిది. ప్రార్థన అనే అనుభవము చాలా మంచిది. ప్రార్థన దేవునికి నీకు నిచ్చెన లాంటిది. ప్రార్థన నీకు ఎటువంటిదంటే గుండెకాయ లాంటిది. ప్రార్థన నీకు ఎటువంటిదంటే ప్రియులరా, ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించినటువంటిది ప్రార్థన అనుభవం. ప్రార్థన ఎటువంటిదంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థనను చులకనగా ఎంచి సరిగా ప్రార్థన చేయలేకపోతున్నావేమో. తిండికున్నంత ఆతృత, డబ్బుకున్నంత ఆతృత, ఇంటి మీదనున్నంత శ్రద్ధ ప్రార్థన మీద నీకు ఉండటలేదేమో. నీ పిల్లలని ప్రేమించినంత ఆసక్తి దేవునితో మాట్లాడడానికి ఆసక్తి చూపించలేదేమో. నీ అందము గురించి ఆలోచించినంత ఆలోచన దేవునితో మాట్లాడాలని నువ్వు ఆలోచించట్లేదేమో. ప్రార్థన అంటే 2 ముక్కలు అనుకుంటున్నావేమో. ఆలోచన చేయండి. ప్రార్థన మానవ బ్రతుకులను బాగుపరిచినటువంటిది ప్రార్థనా జీవితం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలములో దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన అనే అనుభవం కలిగి మనము జీవించాలి. అదే మోషే ప్రార్థన చేస్తే ప్రియులరా మన్నాను కురిపించబడింది. అదే మోషే ప్రార్థన చేస్తే వారికి మాంసములో దేవుడు ఇచ్చాడు. అదే మోషే ప్రార్థన చేస్తే బండలో నుండి నీరిచ్చాడు. అదే మోషే ప్రార్థన చేస్తే ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల మీద యుద్ధము గెలిచారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ప్రార్థనలు చేయగలుగుతున్నామా? ఏమండి, ప్రార్థనలు చేయగలుగుతున్నామా? ఆదివారపు ప్రార్థనకు వస్తున్నావు కానీ ఉపవాస ప్రార్థనకు రావటం లేదు. మరి నువ్వు చేసే భక్తి అంటారా? దేవుని దగ్గరికి రావడానికి నీ కాళ్ళు అంత నొప్పులా? బాగులేనప్పుడు కారిపోయిన బ్రతుకులు బ్రతికి నేను దేవుని బిడ్డనని చెప్పుకొని చలామణి బ్రతకడానికి ఇష్టపడుతున్నవే, ఆ బ్రతుకు దేవుడు ఏమంటాడంటే వేషధారణ బ్రతుకు.
ఏ నీ డబ్బు ఎవరైనా దొంగిలించుతారా శుక్రవారం ప్రార్థనకు వస్తే? ఏ దేవుని దగ్గరికి వస్తే నీ తాళాలు పగలగొడతారా? నువ్వుంటే పగలగొట్టరా? పగలగొట్టేవాడు ఎలాగైనా పగలగొడతాడు. దేవుని దగ్గరికి రావడానికి, దేవునికి ప్రార్థించటానికి, దేవునితో మాట్లాడడానికి నీకంత కష్టమైతే మరి దేవునికి కష్టం ఉండదా? నువ్వు అడిగేసరికల్లా ఇచ్చేయడానికి ఆయన ఏమైనా సామాన్యమైన మనిషా? ఆలోచన చెయ్యి. బాధ వచ్చినప్పుడైతే పరిగెట్టొస్తారు. ఎక్కడికి? మందిరానికి. బాధ తగ్గిపోతే మరి దేవుని దగ్గరికి అవసరం లేదు. తగ్గిపోయింది కదా! దేవుని బిడ్డలారా, ప్రార్థన అనుభవం కలిగి మనము బ్రతకాలి. అందుకే అంటాడు, ఒక పాట రాస్తాడు భక్తుడు, అన్నిటికన్నా ప్రార్థన సిలువ జనాలకు అందరూ వస్తారండి ప్రార్థనకి. దానివల్ల నీకు ప్రయోజనము రాదో ఏంటి? శ్రమల దినాలు ఉన్న దేవుడు శుక్రవారము ఆదివారం అప్పుడు ఉండడా? శ్రమల దినాల్లో ఉన్న దేవుడు శుక్రవారం ఉండడా? నీకేట ఆటంకం? నీ బలం తగ్గిపోయిందా? నీ చూపు తగ్గిపోయిందా? నీ డబ్బు తగ్గిపోయిందా? నీవు ఇబ్బందులు పాలవుతున్నావా? దేవుని దగ్గరికి రావడానికి నీకు అంత కష్టమైతే దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావడానికి అంత కష్టం ఉండవా? ఏ పంట విత్తితే ఆ పంటే కోస్తాం. నువ్వు ఎలాగుంటే దేవుడు అలాగే ఉంటాడు. నువ్వు మంచిగా ఉన్నావనుకో, నీ పట్ల దేవుడు మంచిగా ఉంటాడు. దయచేసి గమనించండి, ప్రార్థనకు చేయడానికి వెనుకంజ వేయవద్దు. ఆ పూట అన్నం మానేసినా పర్వాలేదు, నీ అంతరంగం బలముగా ఉంటుంది. నువ్వు దేవునితో మాట్లాడితే నీకు ఎక్కడ లేని ఆనందం ఆ సమయంలో నువ్వు అనుభవిస్తావు. కాబట్టి మోషే ప్రార్థన తాపకరమైన సర్పములు కాటు వేసిన వారిని బ్రతికించింది. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీకును మరియు నీ ఇంటి వారికి కాపుదలగా ఉండాలి. రెండవదిగా చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనము. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించును గనుక. హల్లెలూయా. రెండవదిగా మనోహ అనే వ్యక్తి ప్రార్థన చేశాడు. ఈ వ్యక్తి ఎవరి కోసం చేశాడు తెలుసా? తాను కట్టుకున్న తన భార్య కోసము ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, తన భార్యకు సంతానము లేదు. తన భార్యకు పెండ్లయ్యి చాలా సంవత్సరాలు గడిచాయి, సంతానము లేదు. సమాజము హేళన చేస్తూ ఉన్నారు, రక్త సంబంధికులు హేళన చేస్తూ ఉన్నారు. ఆమె తిన్నది ఆమెకి వంట పట్టటము లేదు. ఆమె 4 గోడల మధ్య సమాజంలోనికి వెళ్లకుండా బాధపడుతూ కృంగిపోతూ ఉంది. అది చూచిన భర్త, అది గమనించిన భర్త, భార్య కన్నీరు చూచిన భర్త దేవుని పాదాలు పట్టుకొని తన భార్య కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా, చాలా సంవత్సరాలు పిల్లలు లేరయ్యా, సమాజము గొడ్రాల అని మచ్చ వేస్తుందయ్యా, పరిశుద్ధమైన కార్యాలకు వెనుకకు తోసేస్తున్నారయ్యా. లోకం ఎటువంటిది తెలుసా? కాకుల్లాంటోలయ్యా, పొడి చేస్తూ ఉన్నారయ్యా. నువ్వు కనికరించు, నా భార్య పట్ల నా పట్ల నీ కృప చూపని తన 2 చేతులు మనసు దేవుని వైపు ఎత్తినప్పుడు మనోహ ప్రార్థన దేవుడు ఆలకించి, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 24వ వచనం చదవండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దర్శించి, మనోహ ప్రార్థన దేవుడు ఆలకించి తన భార్యకు కుమారుడును దేవుడు ప్రసాదించాడు. ఆ కుమారుడే సంసోను. హల్లెలూయా. చూసారా, భార్య కొరకు భర్త ప్రార్థన చేశాడు, హల్లెలూయా చేశాడు. కాబట్టి మనోహ ప్రార్థన
తన భార్య గర్భము దాల్చి కుమారుడును అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మనోహో ఎంత ప్రార్థనాపరుడో గమనించండి. భార్యల పట్ల భర్త ప్రార్థనలు చేయాలి. కాబట్టి మనోహ ప్రార్థన తన భార్యను దేవుడు దర్శించటానికి అవకాశం కలిగింది. మూడవదిగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనాలు. సమూయేలు ఆ, 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 ఇజ్రాయేలు పక్షముగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించి సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. మూడవదిగా సమూయేలు ప్రార్థన ఇజ్రాయేలు పక్షముగా ప్రార్థన చేశాడు. ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధమునకు వెళ్ళారు. యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులు బలమైనటువంటి వారిగా ఉన్నారు. ప్రజలు సమూయేలుకి మొరపెట్టారు, అయ్యా మేము యుద్ధానికి వెళుతున్నాం, మా కోసం మీరు ప్రార్థన చేయండి. సమూయేలు బలిపీఠము కట్టి దాని మీద దహన బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు పిల్లరా దేవుడు ఏం చేశాడంటే వారి మీదకి ఉరుములు రప్పించాడు, వారి మీదకి వడగండ్లు కృమ్మరించాడు. వారు తారుమారైనప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి వారి మీద ఏమొచ్చింది? జయం వచ్చింది. కొన్నిసార్లు నీ దృష్టికి అసాధ్యముగా కనిపించవచ్చు, కొన్నిసార్లు నీ దృష్టికి భారమైనవిగా అనిపించవచ్చు, కొన్నిసార్లు అది నీ వలన కాదు అని అనుకోవచ్చు. కానీ నువ్వు దేవునికి మొరపెడితే, నువ్వు దేవునికి మూలిగితే, నువ్వు దేవునికి అడిగితే అది ఎంతటి బలమైనదైనా నీకు జయమును చేకూరుస్తాడు. హల్లెలూయా. నీకు సమస్తమును సాధ్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు గొప్పవి. సమూయేలు ప్రార్థన ఫిలిష్తీయుల మీద ఇజ్రాయేలు ప్రజలకు జయమునిచ్చాడు. కాబట్టి సమూయేలు ప్రార్థన ఇజ్రాయేలు ప్రజలకు విజయమును చేకూర్చింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నాతో పాటు అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రార్థన వలన కార్యాలను అనుభవించగలుగుతున్నావా? నీ ప్రార్థన వలన అద్భుతాలు నీ ఇంటిలో చవి చూడగలుగుతున్నావా? ప్రార్థన వలన నువ్వు మనశ్శాంతి, నీ ఇల్లు ఒక చిన్న పరలోకము వలె కట్టుకుంటున్నావా? ఎన్నడూ ఎప్పుడు గందరగోళముగా ఉందా? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు ప్రార్థనా శక్తిని మనకిచ్చాడు. ప్రార్థనా శక్తి కలిగిన భక్తులు చాలామంది, వారి కార్యాలు మనము చదువుతున్నాం. యెహోషువ ప్రార్థన చేస్తే ఉరుములు పిడుగులు ఫిలిష్తీయుల మీద పడిపోయాయి, తెలుసా మీకు? మోషే ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. ఎంత అద్భుతం! సూర్యుడు ఆగిపోతే మనుషుడు బ్రతకగలడా? సూర్యుడు భూమి చుట్టూ తన చుట్టూ తాను ఏం చేస్తాడు? తిరుగుతాడు. దేవుడు ఆపగలిగాడు. సైంటిస్టులు ఎలాగ ఆపగలిగాడని కనుగొందామంటే వారి వల్ల కాల. దేవుని కార్యాలు అటువంటివండి. మానవునికి అందని జ్ఞానము దేవుని అద్భుతాలు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన నీకును నీ ఇంటి వారికి ఆశీర్వాదాలు తీసుకురావాలి. దేవుడు నువ్వు అడిగితే నీకు ఇస్తాడు. దేనిని గుర్చియో చింత పడవద్దన్నాడు. మనలను కాపాడువాడు. నీ మనసు ఆయనకి ఇస్తే, నువ్వు ఆయన చెప్పినట్లు నడిస్తే, నువ్వు ఏది చెప్తే ఆయన అది చేస్తాడు.
నువ్వు ఆయన చెప్పినట్లు నడవకపోతే, నువ్వు ఆయన చెప్పినట్లు నువ్వు జీవించకపోతే, నువ్వు ఆయన చెప్పినట్లు నువ్వు వినకపోతే, నీ మాట ఆయన ఎందుకు వింటాడు? నువ్వు అడిగితే ఆయన ఎందుకు ఇస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రార్థన అంత బలమైన కార్యాలు చేస్తుంది. కాబట్టి మోషే ప్రార్థన తాపకరమైన సర్పములు కరిచిన వారిని బ్రతికించినట్లుగా దేవుడు చేశాడు. మనోహ ప్రార్థన తన భార్య గర్భము దాల్చింది, కుమారుని కన్నది. సమూయేలు ప్రార్థన ఇజ్రాయేలు ప్రజలకు శత్రువుల మీద జయమిచ్చింది. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన మన ఇంటి వారికి, మన సంఘము వారికి, మన ప్రాంతము వారికి ఆశీర్వాదకరముగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా.